హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 ఎక్సర్సైజ్ 9.2లోని థర్డ్ సమ్ చూడండి. ప్రూవ్ దట్ ద ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ రాంబస్. అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ పదం ఉంది కదా, సర్కమ్స్క్రైబింగ్ అంటే ఏంటంటే ఒక ప్యారలలోగ్రామ్ని 4 సైడ్స్ టచ్ చేసి ఒక సర్కిల్ అనేది ఇంటర్నల్గా ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తే దాన్నే సర్కమ్స్క్రైబింగ్. ప్యారలలోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, 4 సైడ్స్ ఇలా ఉండి దాన్ని టచ్ చేసి ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తే దాన్నే ఏమంటారంటే సర్కమ్స్క్రైబింగ్ అంటారు. దాన్ని మనం ఏం చేయాలి, ఆ ప్యారలలోగ్రామ్ ఈ సర్కిల్కి చుట్టూ ఈ ప్యారలలోగ్రామ్ ఉంది కదా, దీన్ని మనం రాంబస్ అని ప్రూవ్ చేయాలి. ఈజీ రాంబస్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు సమ్లోకి వెళ్తే చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ అనేది గీసుకుందాం. మనం ఒక సర్కిల్ ఉంది ఫస్ట్, లేకపోతే ఒక ప్యారలలోగ్రామ్ అనేది నేను గీస్తున్నాను. ఓకేనా, దాన్ని టచ్ చేసి ఒక సర్కిల్ అనేది, ఇది ఒక సర్కిల్. ఓకేనా, దీనికి సెంటర్ O. దీనికి నేను ఈ ప్యారలలోగ్రామ్కి ABCD అని పేరు పెడతాను. ఇక్కడ టచ్ చేసిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని PQRS కింద చేస్తున్నాను. చూడండి, PQRS, వీటిని ఇలా డినోట్ చేశాను. ఇప్పుడు మనం గివెన్ రాసుకుందాం. ఫస్ట్ గివెన్ ఏంటి, ఏ సర్కిల్ విత్ center O, a parallelogram ABCD circumscribing the given circle. Let PQRS ఇవేంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా, let PQRS be the point of contact. ఓకేనా, ఇది గివెన్. ఇప్పుడు మనం రిక్వైర్డ్ టు ప్రూవ్ RTP ఏమని ప్రూవ్ చేయాలి, ఈ ABCD ఉంది కదా, దీన్నే రాంబస్ అని ప్రూవ్ చేయాలి. ABCD ఈజ్ ఏ రాంబస్. ఇప్పుడు ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఈ టాంజెంట్ ఏ అనే ఎక్స్టర్నల్ పాయింట్స్ నుంచి ఈ సర్కిల్ టచ్ చేసి ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయి, AS AP కదా, ఈ రెండు ఈక్వల్ కదా. దేనివల్ల అయింది, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఆర్ ఈక్వల్. చూసారా, ఇవి ఉంది కదా, సర్కిల్కి డ్రా చేసి ఎక్స్టర్నల్ పాయింట్ కింద ఈ టాంజెంట్స్ డ్రా చేస్తే రెండు ఏంటి మనకి ఈక్వల్ అని ప్రూవ్ చేసుకున్నాం కదా థియరం 9.2 ప్రకారం. అదే రాస్తున్నాను, AP ఈక్వల్ టు AS. దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. దేనివల్ల రాసాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి. therefore tangents drawn from external points point to a circle are equal. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసే ఈ టాంజెంట్స్ ఈక్వల్ మాట. అలాగే ఇప్పుడు B అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసే 2 టాంజెంట్స్ ఏంటి, BP ఈక్వల్ టు BQ, ఇది సెకండ్దే. నెక్స్ట్ C అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసే టాంజెంట్స్ ఏంటి, CR ఈక్వల్ టు CQ, దీన్ని ఈక్వేషన్ 3 అనుకో. నెక్స్ట్ D అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసే టాంజెంట్స్ ఏంటి, DS ఈక్వల్ టు DR ఈక్వల్ టు DS. ఇప్పుడు ఈ 4 ఏం చేయాలి, మనం యాడింగ్ చేయాలి కదా. ఆల్రెడీ ఈ సమ్ అనేది మీకు చెప్పాను. ఏ సమ్ ఇది, మన స్టేట్మెంట్ 4లో ఇంతకు ముందు వీడియో చూడకపోయింటే ఒకసారి చూడండి. స్టేట్మెంట్ 4లోని మనం ఇలాగే ప్రూవ్ చేస్తాం. ఒకసారి ఆ సమ్ బాగా చూసిన వాళ్ళైతే ఇది ఈజీగా చేయగలం. ఇప్పుడు యాడింగ్ 4 సైడ్స్ అనేది మనం చూస్తాం. యాడింగ్
1 + 2 + 3 + 4. ఇప్పుడు LHS అని ఒకవైపు యాడ్ చేస్తా అండ్ RHS అని ఒకవైపు, అంటే AP + BP + CR + DR ఈక్వల్ టు AS + BQ + CQ + DS. ఇప్పుడు 2ని జాయిన్ చేద్దాం. AP BP, P అనేది కామన్గా ఉంది కదా, ఈ 2ని జాయిన్ చేద్దాం. AP + BP ఈ రెండు. నెక్స్ట్ CR + DR ఈ రెండింటిని చేద్దాం. ఇక్కడ చూడండి AS DS, S అనేది కామన్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. AS DS + BQ + CQ ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. ఇప్పుడు చూడండి మనకి ఇది ఎలా ఉంది, AP + AB అనుకో. చూడండి AP + BP అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని టాంజెంట్ని ఎలా రాసుకోవచ్చు మనం, AB అని రాసుకోవచ్చు కదా. AB + CR DR అంటే చూడండి CR DR, దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, CD అని రాసుకోవచ్చు. CD ఇక్కడ కూడా AS DS అంటే ఏమని రాసుకోవచ్చు, AD ప్లస్ BQ CQకి ఇవ్వండి BC అని రాసుకోవచ్చు, BC. ఇప్పుడు చూడండి AB + CD ఉంది కదా, AB అంటే ఏంటి, ఇది CD. ప్యారలల్గ్రామ్కి ఎప్పుడు ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో CD అన్న AB అన్న ఒకటే కదా, CD ప్లేస్లో మనం ఏమని రాసుకోవచ్చు, AB రాసుకోవచ్చు. దేనివల్ల, ప్యారలల్గ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో AB + AB, CDని AB కింద. నెక్స్ట్ AD ఈక్వల్ టు BC, ఇది కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, అంటే AD. BC ప్లేస్లో కూడా మనం ఏమని రాసుకోవచ్చు, AD. దేనివల్ల రాస్తాం, సిన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ parallelogram are equal. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంది, 1 + 1 అంటే 2AB, 1 + 1 అంటే 2AD. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది, AB = AD వచ్చింది. అంటే చూడండి ఇక్కడ AB = AD. ఇప్పుడు మనకి ఏంటి, AB = AD కదా వచ్చింది. ఒక ప్యారలల్గ్రామ్కి ఎడ్జసెంట్ సైడ్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారంటే రాంబస్ అంటారు. ప్యారలల్గ్రామ్కి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. అదే ఆపోజిట్ సైడ్స్తో పాటు ఎడ్జసెంట్ సైడ్ కూడా ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారంటే రాంబస్. ఇక్కడ ఏంటి, ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి. హెన్స్ AB = CD అండ్ AD = BC, ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్. సిన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలల్గ్రామ్. సో మనకి ఏంటి, ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్లే. AB = CD అంటే ABకి ఇంకోటి ఏంటి, AD కూడా ఈక్వల్లే అండ్ BC కూడా ఈక్వల్లే. 4 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దస్ ABCD ఈజ్ ఏ రాంబస్. అంతే, హెన్స్ ప్రూవ్డ్. లాస్ట్లో ఏంటి, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. రాంబస్ అని ప్రూవ్ చేసాం కదా, అంతే. చాలా సింపుల్గా ఉంది కదా. సేమ్ స్టేట్మెంట్ 4 ఎలా చేస్తామో అలాగే ఈ సమ్ కూడా. నెక్స్ట్ 4th వన్ ఇక్కడ చూడండి. ఏ ట్రయాంగిల్ ABC is drawn a circumscribe a circle of radius 3 centimeters such that segment BD and DC into which BC is divided by the point of contact D are the length of 9 centimeters and 3 centimeters respectively. Find the sides of AB and AC. ఆల్రెడీ ఒక ట్రయాంగిల్ ABC అని ఇచ్చాడు. సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 3 సెంటీమీటర్స్ రేడియస్తోని, అంటే ఇదంతా రేడియస్ మనకి 3 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక సర్కిల్ అనేది గీసాం. అండ్ BC డివైడెడ్ బై ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ D దగ్గర ఆర్ ద లెంత్ ఆఫ్ BD అంటే ఇది చూడండి ఇక్కడ 9 సెంటీమీటర్స్ అండ్ DC వచ్చేసి 3 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ AB అండ్ AC అన్నాడు. వాటి యొక్క సైడ్స్ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇదే రేడియస్ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ టచ్ అయినాయి కదా, వీటిని మనం D ఉంది కదా, EF అని పేరు పెట్టుకుందాం. దీనికి ఏమో E అండ్ ఇది వచ్చేసేమో F. వీటిని ఇలా జాయిన్ చేద్దాం, ఓకేనా. ఇలా జాయిన్ చేసి ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోదాం. గివెన్
గివెన్ ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఓడి. ఈ రేడియస్ ఎంత మనకి 3 సెంటీమీటర్స్ కదా. ఓడి ఈక్వల్ టు ఇప్పుడు చూడండి, ఈ ఓడి ఎంత మనకి 3 సెంటీమీటర్స్ అండ్ ఓఈ కూడా ఎంత అవుతుంది మనకి, ఇది 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకు, రేడియో ఆఫ్ ది సర్కిల్ కాబట్టి. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి, ఈక్వల్గా ఉంటుంది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సిన్స్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఓడి ఎంత అవుతుందో ఓఈ కూడా అంత అవుతుంది. నెక్స్ట్ సిడి అనేది ఎంత ఉంది మనకి, 3 సెంటీమీటర్స్ కదా ఉంది. అంటే చూడండి ఇక్కడ అవుటర్ లెంత్ ఎక్స్టర్నల్ పాయింట్ సి, దానికి ఉన్న టాంజెంట్స్ ఏంటి ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి. ఎక్స్టర్నల్ పాయింట్ సి నుంచి ఈ టాంజెంట్స్ ఏంటి సిడిసిఈ ఆ రెండు ఈక్వల్ కదా. సో సిడి ఎంత మనకి 3 సెంటీమీటర్స్, సిడి ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అండ్ సిఈ కూడా ఎంత మనకి 3 సెంటీమీటర్స్. దీనివల్ల టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్, దానివల్ల సిడి. ఇప్పుడు మనకి ఇది చూడడానికి ఎలా ఉంది, మనకి ఇదొక స్క్వేర్లా కదా ఉంది, స్క్వేర్లా చూడండి. ఓడి ఓడి సియు ఈజ్ ఏ రాంబస్. ఇది ఎలా ఉంది మనకి, ఒక రాంబస్లో ఉంది. ఎందుకు, 4 సైడ్స్ ఈక్వల్, అంటే సిడిఈ ఎంత 3 సెంటీమీటర్స్ అండ్ ఓఈ ఓడి కూడా ఎంత 3 సెంటీమీటర్స్. 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నది కాబట్టి దీన్ని రాంబస్ అంటే. ఏదైనా యాంగిల్, ఏదైనా సపోజ్ ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అంటే దాన్ని మనం ఏమనొచ్చు, స్క్వేర్ అనొచ్చు. ఫస్ట్ ఇదేంటి ఓడిసిఈ 4 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రాంబస్. ఏదైనా ఒక యాంగిల్ ఓ కానీ డి కానీ సి కానీ ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే దాన్నే మనం స్క్వేర్ అనొచ్చు. ఇప్పుడు యాంగిల్ ఇక్కడ చూడండి ఓ 90 డిగ్రీస్ చూడండి, ఇది యాంగిల్ ఓడిసి, ఈ యాంగిల్ ఉంది కదా, ఇది యాంగిల్ డి కదా. దేనికి, ఒక టాంజెంట్కి రేడియస్ పెర్పెండిక్యులర్, రేడియస్ అనేది పెర్పెండిక్యులర్గా ఉంది. బీసీ అనేది ఒక టాంజెంట్ అండ్ ఈ డి అనేది ఏంటి పెర్పెండిక్యులర్గా ఉంది. సో యాంగిల్ డి ఎంత అవుతుంది మనకి 90 డిగ్రీస్ అవుతుంది. సో యాంగిల్ ఓడిసి ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్, రేడియస్కి టాంజెంట్కి ఎంత ఉంటుంది మనకి 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఓడిసిఈ అనేది దట్ ఇంప్లైస్ ఓడిసిఈ ఈజ్ ఏ స్క్వేర్. ఇప్పుడు మనం దాన్ని ఏంటి స్క్వేర్ అని చెప్పచ్చు. సో యాంగిల్ సి కూడా ఎంత అవుతుంది మనకి, సేమ్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ సి అనేది కూడా 90 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు యాంగిల్ ఏబిసిని మనం ఏమనుకోవచ్చు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది కదా. చూడడానికి మనకి ఎలా ఉంది, యాంగిల్ సి అంటే ఇది కూడా మనకి ఎంత అవుతుంది 90 డిగ్రీసే. అంటే స్క్వేర్లోని ఇది ఎంత అవుతుందో, ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే 4 సైడ్స్ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి 90 డిగ్రీసే ఉంటుంది. అందుకే యాంగిల్ సి 90 డిగ్రీస్. ఇప్పుడు మనకి చూడండి ఇది కదా మనం ఏబిఏసి కనుక్కోవాలి. సో సి అనేది ఎంత మనకి 90 డిగ్రీస్ ఉంది కదా. సో దీనికి ఆపోజిట్ ఏంటి, హైపోటెనస్ స్క్వేర్. ఇదంతా చెప్పుకునే ముందు ఏంటంటే మనం ఫస్ట్ ఒక సైడ్ తెలుసు, బీసీ సైడ్ తెలుసు ఆల్రెడీ. 9 + 3 ఎంత 12 సెంటీమీటర్స్. ఇంకా మనకి ఏ సైడ్ కావాలి, ఏసీ అండ్ ఏబి కావాలి. అవి కావాలంటే ఫస్ట్ చూడండి, వి నో దట్ బీడి బిఎఫ్ ఇదంతా చూడండి, ఇది ఎక్స్టర్నల్ పాయింట్. ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ ఏంటి బి కదా, దీనికి ఉండపోయేది ఏంటి బీడి బిఎఫ్, ఈ రెండు ఈక్వల్ కదా. సో బీడి ఈక్వల్ టు బిఎఫ్. బీడి ఎంత ఉంది 9 సెంటీమీటర్స్, బిఎఫ్ కూడా ఎంత ఉంటుంది 9 సెంటీమీటర్స్. అలాగే ఏ కూడానా. లెట్ ఏ నుంచి పోయే ఎక్స్టర్నల్ పాయింట్స్ ఏంటి ఏఈ ఏఎఫ్, ఏఈఏఎఫ్ తెలియదు కాబట్టి మనం ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటున్నాం. ఇది ఎలా రాసాం, బీడీబీఎఫ్ ఈక్వల్ అన్ని టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్స్, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ an ఎక్స్టర్నల్ పాయింట్. ఈ సెన్స్ అనేది ఖచ్చితంగా రాయాలి, రాకపోతే ఇది ఎలా రాసాం అనేది మీకు గుర్తుండదు సమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు. అందుకే సిన్స్ అనేది రాస్తే మీకు అది ఎలా వచ్చింది ఎందుకు రాసాం అనేది తెలిసిపోద్ది. ఇప్పుడు మనకు ఆల్రెడీ సైడ్స్ తెలిసాయి కదా,
బీడీ ఇది ఎంత మనకి బిఎఫ్ అనేది 9 సెంటీమీటర్స్, ఇది ఎక్స్, ఇది 9 సెంటీమీటర్స్, ఇదేమో ఎక్స్. నెక్స్ట్ ఏఈఏఎఫ్ ఇది కదా, ఇదెంత మనకి ఇక్కడ సిఈ చేసినప్పుడు ఎంత చేసాం మనకి 3 కదా, ఇది 3 సెంటీమీటర్స్, అంటే ఇది కూడా వచ్చేసి ఎంత మనకి ఎక్స్, ఇవి కదా వచ్చింది. ఇప్పుడు బై ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థీరం ప్రకారం, బై పైథాగరస్ థీరము. ఇక్కడ యాంగిల్ ఎక్కడుంది మనకి, సి దగ్గర యాంగిల్ అనేది ఉంది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది హైపోటెనస్, అంటే ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే ఎంత మనకి చూడండి 9 ప్లస్ ఎక్స్, అదే రాస్తాం సార్, ఎక్స్ ప్లస్ 9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ అంటే ఎంత 9 ప్లస్ 3, 9 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ అంటే ఎంత ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలా ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 9 జార్ 81 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 9 ఈక్వల్ టు 9 ప్లస్ 3 ఎంత మనకి 12 కదా, 12 స్క్వేర్ అలా 9. ఇది కూడా ఏ ప్లస్ బి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 3 3 జార్ 9, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 81, 2 9 జార్ 18 ప్లస్ 2 9 జార్ 18, 18 ఇంటూ ఎక్స్ 18x, 12 12 జార్ 144 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9, 2 3 జార్ 6 ఇంటూ ఎక్స్ 6x. ఇప్పుడు చూడండి ఈ ఈక్వల్గా అటు ఇటు ఒకవేళ ఇటువైపు వస్తే మనకి మైనస్ ఎక్స్ స్క్వేరే కదా ఉంటుంది, సో మనం ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వేరియబుల్స్ అన్నీ ఒకవైపు, ఈ 18 ఇంకా ఏముంది 18x ప్లస్ 81 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 6x, ఈ రెండు నెంబర్సే కదా, 144 ప్లస్ 9 ఎంత 1 ప్లస్ 153. ఈ 6xని ఇటువైపు పంపించేద్దాం, 18x మైనస్ 6x 153 ప్లస్ 81 ఇటువైపు వెళ్తే మైనస్ 81. 18xలో ఎంత తీస్తే ఎంత 12x, 153లోంచి 81 తీస్తే 72, ఎక్స్లోంచి 72లోంచి 12 తీస్తే 12 1 జార్ 12 6 జార్, ఎక్స్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 6. ఇప్పుడు ఏబీ కావాలంటే ఫస్ట్ ఏబీ కావాలంటే ఎంత అనుకున్నాం మనం, ఎక్స్ ప్లస్ 9 కదా, సో ఎక్స్ ప్లేస్లో 6 ప్లస్ 9 ఎంత, 6 ప్లస్ 9 మనకి 15 సెంటీమీటర్స్ వచ్చింది. అలాగే ఏసీ అంటే ఎంత ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ అంటే 6 ప్లస్ 3 ఎంత మనకి 9 సెంటీమీటర్. సో ఏబీ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అండ్ ఏసీ ఈక్వల్ టు ఎంత వచ్చింది 9 సెంటీమీటర్స్ వచ్చింది అంతే. నెక్స్ట్ వచ్చేసి 6th సమ్. నెక్స్ట్ 5th సమ్ చూడండి. ఇవన్నీ కన్స్ట్రక్షన్ సమ్స్. ఇక్కడ నుంచి కంపల్సరీగా మన కన్స్ట్రక్షన్ చాప్టర్ అనేది లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ సంబంధించిన క్వశ్చన్ మాత్రం దీని నుంచి అంటే ఈ చాప్టర్ నుంచే రావాలి. ఖచ్చితంగా ఒక సమ్ అనేది గ్యారంటీగా వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయండి ఈ సమ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఎ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్స్ సెంటర్. Construct the pair of tangent to the circle and measure their lengths. Verify by using Pythagoras theorem. ఇక్కడ చూడండి, డ్రా ఏ సర్కిల్ ఆఫ్, దీనికి ముందు మనం కన్స్ట్రక్షన్ చేసే ముందు ఖచ్చితంగా ఒక స్కేల్ అనేది ఒక కాంపస్ అనేది ఉండాలి, అవి ఉంటేనే మనం చేయగలం. ఇక్కడ డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక సర్కిల్ అనేది డ్రా చేయమంటున్నాడు. చూడండి ఇక్కడ 6 సెంటీమీటర్స్తోని ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తాను. కరెక్ట్గా 6 సెంటీమీటర్స్ స్కేల్లో 6 సెంటీమీటర్స్ తీసుకొని ఒక సర్కిల్ అనేది డ్రా చేద్దాం. ఓకేనా? ఈ సెంటర్ని ఓ అని పెట్టుకుందాం. ఏదైతే సెంటర్ ఉందో ఓ, ఓకేనా, అది ఓ. ఇప్పుడు ఫ్రమ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్ సెంటర్ అన్నాడు. ఈ సెంటర్ దగ్గర నుంచి ఒక 10 సెంటీమీటర్స్ లైన్ అనేది డ్రా చేయమంటున్నాడు. చూడండి ఇక్కడ సెంటర్ కరెక్ట్గా 0 దగ్గర ఒక 10 సెంటీమీటర్స్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను.
ఓకేనా. ఈ పాయింట్ని మనం పి అని పెట్టుకుందాం. ఈ పాయింట్ని మనం పి అని పెట్టుకుందాం. ఓపీ ఈక్వల్ టు ఇది ఎంత తీసుకున్నాం మనం 10 సెంటీమీటర్స్. ఓకేనా. ఈ రేడియస్ వచ్చేసి 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఒక పెర్పెండిక్యులర్ బైసెక్టర్ని తీసుకుందాం. అంటే పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇంతకుముందు 9th క్లాస్లోని 8th క్లాస్లోని మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చాప్టర్ అనేది వచ్చింది. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఈ ఉన్న లైన్ని హాఫ్ కన్నా ఎక్కువ, అంటే ఇప్పుడు 10 సెంటీమీటర్స్ ఉంది అంటే దీంట్లో ఎంత 5 కన్నా ఎక్కువ ఎంతైనా తీసుకోవచ్చు మన ఇష్టం. ఓకేనా. కరెక్ట్ పి అనే పాయింట్ దగ్గర పెట్టి సగం కన్నా ఎక్కువ, అదే పెర్పెండిక్యులర్ బైసెక్ట్స్. దానికి మధ్యలో పెట్టుకుని ఓ దగ్గర నుంచి ఒక ఆర్క్, అంటే ఇక్కడ నుంచి ఈ సెంటర్ ఓ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ సెంటర్ ఓ దగ్గర నుంచి ఒక ఆర్క్, పైన ఒక ఆర్క్ అండ్ కింద ఒక కరెక్ట్గా ఇలా పెట్టి కింద ఒక ఆర్క్. అలాగే పి అనే పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఒక ఆర్క్ అండ్ ఇక్కడ ఒక ఆర్క్. ఈ 2 ఆర్క్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్ పాయింట్స్ని మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ జాయిన్ చేసి ఈ లైన్ అనేది డ్రా చేసుకుందాం. దానికి మనం ఏంటి, ఈ మధ్యలో టచ్ అయింది కదా, దీన్ని ఎమ్ అనుకుందాం. ఓకేనా. ఇక్కడ టచ్ అయిన పాయింట్ని మనం ఎమ్ అనే పేరు పెడుతున్నాం. ఓకేనా. నెక్స్ట్ టేకింగ్ ఎమ్ ఈజ్ ద సెంటర్. ఇది ఎమ్ అనేది సెంటర్ కింద తీసుకొని, ఇప్పుడు చూడండి ఎమ్ అనేది సెంటర్ తీసుకొని ఒక సర్కిల్ అనేది డ్రా చేద్దాం. ఇదిగో ఎమ్ అనేది కరెక్ట్గా ఇది కదా లెంత్, ఎమ్ అనేది సెంటర్గా తీసుకొని ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ పెట్టుకొని ఒక టచ్ చేస్తూ ఒక సర్కిల్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు ఈ టచ్ అయిన పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే ఒక సర్కిల్కి దీన్నేమో ఏ అంటున్నాను, ఈ సర్కిల్కి టచ్ అయిన పాయింట్ని ఏ, అండ్ ఇక్కడ టచ్ అయింది కదా దీన్ని బి అనే నేమ్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు జాయిన్ ఇక్కడ చూడండి ఈ పిఏ బీబీ ఇక్కడ నుంచి చూడండి ఈ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది కదా, దీన్ని నేను డ్రా చేస్తున్నాను. అవి టాంజెంట్స్. ఓకేనా. ఇదొకటి జాయిన్ అండ్ ఇదొకటి ఇలా జాయిన్ చేస్తున్నాను. ఓకేనా. అంటే పిఏ అండ్ పిబి ఇవే ఏంటి మనకి టాంజెంట్స్. ఓకేనా. ఎక్స్టర్నల్ పాయింట్ ఏంటి పి కదా, దీని నుంచే మనం ఏంటి టాంజెంట్స్ అనేది డ్రా చేసాం. పిఏ అండ్ పిబి ఇవే టాంజెంట్స్. ఓకేనా. మెజరింగ్ దేర్ లెంత్ అన్నాడు. ఈ లెంత్ ఎంతో కనుక్కొని వెరిఫైగా బై యూజింగ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరంలో మనం వెరిఫై చేయాలి అది కరెక్టా కాదా మనం గీసింది. ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ రాసుకుందాం. మనం ఫస్ట్ ఏంటి, మనం ఈ డయాగ్రామ్ అనేది గీసుకుందాం. నెక్స్ట్ ఏంటి, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది రాద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా రాయాలి. ఫస్ట్ మనం ఏం చేసాం, సర్కిల్ సెంటర్ ఓ తీసుకొని రేడియస్ 6 సెంటీమీటర్స్ అనేది డ్రా చేస్తాం కదా, అదే రాస్తున్నాను. డ్రా ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ అండ్ రేడియస్ ఎంత తీసుకున్నాం మనం 6 సెంటీమీటర్స్. ఫస్ట్ స్టెప్ అది చేసాం. నెక్స్ట్ ఏంటి, ఈ లెంత్ ఎక్స్టర్నల్ పాయింట్ పి అనేది లెంత్ కదా, అది 10 సెంటీమీటర్స్ తీసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసాం. టేక్ ఏ పాయింట్ పి అవుట్ సైడ్ ది సర్కిల్కి అవుట్ సైడ్ కదా తీసుకున్నాం. ఎంత మనం సచ్ దట్ OP ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. జాయిన్ OP, ఆ రెండింటిని జాయిన్ చేసాం కదా, జాయిన్ OP. నెక్స్ట్ ఏంటి, పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ హాఫ్ కన్నా ఎక్కువ తీసుకొని ఈ ఆర్క్స్ అనేది గీసుకున్నాం కదా, అదే రాస్తున్నాం. డ్రా ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ఓపీని తీసుకొని విత్ బైసెక్ట్స్ which
విచ్ బైసెక్ట్స్ ఇట్ ఎట్ ఎమ్. దానికి ఏం పేరు పెట్టాం, మధ్యలో డ్రా చేసే లైన్ని ఎమ్ అనే పేరు పెట్టాం కదా, అదే. టేకింగ్ నెక్స్ట్ టేకింగ్ ఎమ్ యాజ్ ఎ సెంటర్, దాన్ని సెంటర్ కింద తీసుకుని ఒక సర్కిల్ అనేది అనదర్ సర్కిల్ అనేది డ్రా చేసాం కదా, అదే రాస్తున్నాను. టేకింగ్ ఎమ్ యాజ్ సెంటర్ అండ్ పిఎం ఓఆర్ఆర్, పిఎం కానీ ఎంఓ కానీ, ఎంఓ యాజ్ రేడియస్, రెండిట్లో ఏదైనా రేడియస్ కింద తీసుకొని మనం ఏం చేస్తాం, డ్రా ఏ సర్కిల్. లెట్ ద సర్కిల్ ఇంటర్సెక్ట్స్ గివెన్ సర్కిల్ ఎట్ ఏ అండ్ బి. ఆ సర్కిల్కి లెట్ ద సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ద గివెన్ సర్కిల్, గివెన్ సర్కిల్కి ఇంటర్సెక్షన్ చేసిన పాయింట్స్ని ఏమనుకున్నాం, ఏ బి అనుకున్నాం. నెక్స్ట్ జాయిన్ పి టు ఏ అండ్ బి. ఫిఫ్త్ పాయింట్ ఏంటి, జాయిన్ పి టు ఏ అండ్ బి. అది ఏంటి, ఆ రెండింటిని జాయిన్ చేసాం కదా, పి నుంచి ఏకి అండ్ బికి జాయిన్ చేసాం. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఏంటి, పిఏ అండ్ పిబి ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. పిఏ అండ్ పిబి ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. ఇప్పుడు ఆ లెంత్ ఎంత ఉన్నదో మనం చూడాలి. చూడండి ఇక్కడ లెంత్ ఎంత ఉంది, పిఏ అండ్ పిబి లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. చూడండి 8 సెంటీమీటర్స్ ఉంది కరెక్ట్గా, ఇదిగోండి 8. అండ్ పీబీ ఎంత ఉంది, పీబీ కూడా 2, టాంజెంట్స్ 2 ఈక్వలే కదా. సో పిఏ అండ్ పీబీ ఎంత ఉన్నాయి మనకి, అబ్జర్వేషన్ మెజర్ దేర్ లెంత్ అన్నాడు కదా, అందుకే. ఇప్పుడు అబ్జర్వేషన్ చదువు. ఫస్ట్ అబ్జర్వేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, పిఏ ఈక్వల్ టు పీబీ 8 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనం పైథాగరస్ థీరం ప్రకారం చేస్తే మనకి 8 సెంటీమీటర్సే రావాలి. వెరిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు వెరిఫికేషన్ ఇక్కడ మనకి చూడడానికి ఎలా ఉంది, ఇదిగోండి చూడడానికి ఓఏపి. ఇక్కడ మనం ఒక లైన్ అనేది ఇలాగ మనం మార్క్ చేసుకుందాం. చూడండి ఓకేనా. ఇప్పుడు ఇలా చేస్తే ఇది ఎలా ఉంది మనకి, ఒక ట్రయాంగిల్ ఓఏపి అలాగే కదా ఉంది చూడడానికి. ఒక ట్రయాంగిల్ ఓఏపి, యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ యాంగిల్ ఏ ఎంత అవుతుంది మనకి, 90 degrees అవుతుంది. దేనివల్ల, ఇది మీరు ఇలా రాయకూడదు, నేను మామూలుగా చెప్తున్నాను, మీరు ఇక్కడ మాత్రం ఇలా మార్క్ చేసుకోకండి, జస్ట్ పెన్సిల్తో మార్క్ చేయండి అంతే. ఈ 90 degrees ఎలా ఉంది, ఈ టాంజెంట్కి ఇది రేడియస్లో ఉంది కాబట్టి, ఓకేనా. యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ వల్ల ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది మనకి, 90 degrees. ఈ పి అనేది ఏంటి, టాంజెంటే కదా. సో ఇది వచ్చేసి మనకి ఏంటి, రేడియస్. ఈ సర్కిల్కి ఇది మనం రేడియస్ కింద ఎలాగైనా రాసుకోవచ్చు కాబట్టి, యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్. ఇప్పుడు బై పైథాగరస్ థీరం ఇక్కడ ఏంటి, యాంగిల్ ఇది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఓపీ అంటే హైపోటనస్. ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. ఇక్కడ ఓపీ ఎంత మనకి 10 సెంటీమీటర్స్ అంటే 10 స్క్వేర్. ఓఏ ఎంత మనకి, ఇది రేడియస్ కదా. సో రేడియస్ ఎంత మనం తీసుకున్నాం ఇక్కడ, 6 సెంటీమీటర్స్. రేడియస్ ఎంత తీసుకున్నాం మనం, 6 సెంటీమీటర్స్ రేడియస్తో కదా మనం సర్కిల్ అనేది గీసాం. అంటే 6a స్క్వేర్ ప్లస్ పిఏ అలాగే ఉంటుంది. 10 అంటే 100 ప్లస్ 6 ఈక్వల్ టు 6 6 36 ప్లస్ పిఏ స్క్వేర్. పిఏ స్క్వేర్ ఈక్వల్ టు 100 మైనస్ 36. 100లోంచి 36 తీస్తే ఎంత మనకి 64. పిఏ ఈక్వల్ టు √64.
పిఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 8 సెంటీమీటర్స్. సో పిఏ ఈక్వల్ టు పీబీ కాబట్టి 8 సెంటీమీటర్స్ వెరిఫికేషన్ అనేది ప్రూవ్ అయింది. ఓకేనా, దీంతో ఈ కన్స్ట్రక్షన్ ఒక సమ్ అనేది అయింది. మిగతా 4 సమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.